శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మనం శ్రీరంగంలో తాయి మాస బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు చాలా విశేషమైన గరుడ సేవ అంటే గరుడ పురప్పాడుకి మనకు రావడం జరిగిందనమాట. మేమందరం కూడా స్వామి యొక్క దర్శనం కోసం చాలా నిరీక్షిస్తూ ఉన్నాం గత గంట సేపటి నుంచి. ఇక్కడ చూస్తే మనం గరుడ సేవ అన్ని సేవల్లోకెల్లా గరుడ సేవ చాలా 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 విశేషమైనది. అదిగో స్వామివారి తెర తీశారు. అలాగే మన రంగనాథ స్వామి నంపెరుమాళ్ళ వారు గరుడ వాహనంపై వేయించేసి శ్రీరంగపురం మొత్తం విహరించబోతున్నారనమాట. అంటే మన తిరువీధులు తిరిగి మళ్ళీ స్వామి అదే స్థానానికి రాబోతూ ఉన్నారు. అలా మనకి గరుడ సేవ అంటే ఎందుకంత విశేషం అంటే గరుడాళ్వార్ వారు స్వామివారి యొక్క పెరితిరువడి అంటాం మన తమిళ్లో. పెరితిరువడి అంటే స్వామివారి యొక్క పాదదాసుడు అనమాట. మనం ముందుగా చెప్పాలి అంటే గరుడాళ్వార్ వారి యొక్క తల్లిగారి కోసం ప్రస్తావన రావాలి. ఆవిడ తల్లివారు ఎవరు అంటే మన వినూతమ్మ గారు. ఆ వినూతమ్మ యొక్క దాస్య సంఖ్యలని తెంచి ఆయన మళ్ళీ శ్రీమన్నారాయణ యొక్క దాసుడిగా చేరారనమాట మన వైకుంఠంలో. అలాగే మనకు చెప్తూ ఉంటారు, ఎవరైతే మన శ్రీహరిని గరుడ వాహనంపై వీక్షిస్తారో వారికి మోక్షం సిద్ధిస్తుందని, మన జీవితంలో ఉండే అన్ని అపశృతులు దోషాలు అన్నీ పోయి మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు. అలాగే గరుడ వాహనం అంటే ఎవరో ఒక స్వామివారి యొక్క సొంత వాహనం అన్నమాట గరుడాళ్వార్ వారు. ఇక్కడ చూస్తే మనకి స్వామివారు కోవెల నుంచి బయటికి వచ్చి అలా విహరిస్తూ ఉంటారు. అక్కడ ప్రతి ఒక్క తిరుమాలిగ దగ్గర కూడా స్వామి అక్కడ కొంతసేపు వేయించేసి ఉంటారనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది రామానుజాచార్యుల వారి యొక్క ఆశ్రమం అనమాట. అలా కొన్ని తిరుమాలిగైళ్ళు దగ్గర స్వామివారు కొంచెం సేపు వేయించేసి అలా విహరిస్తూ ఉంటారనమాట శ్రీరంగంలో. అసలు స్వామివారి టీవీ చూడాలి. ఆ టీవీ ఎలా ఉంటుందంటే రాజాది రాజమార్తాండ అని అంటాం కదా. అంటే ఏంటి, ఈ భూమి మొత్తానికి ఈ భూమండలం కాదు, పైన 7 లోకాలు కింద 7 లోకాలు మొత్తం 14 లోకాలు. అలాగే ఈ సమస్త విశ్వానికి ఈ సమస్త లోకానికి రాజు ఎవరయ్యా అంటే మన రంగనాథ స్వామివారు, మన శ్రీమన్నారాయణులు. అటువంటి రాజు తన యొక్క వాహనమైన గరుడ వాహనంపై చాలా టీవీగా రాజసంతో అలా తిరువీధి చేస్తూ మళ్ళీ తన యథాస్థానానికి ఏం చేస్తున్నారన్నమాట. నిజంగా శ్రీరంగంలో ఈ వాహన సేవను చూడాలంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలి. ఎందుకంటే ఈ వీడియోస్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను కదా, నిజంగా నాకు అనిపిస్తుంది ఒకసారి నా కళ్ళు ఇంకా బాగా క్లారిటీగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అనిపిస్తుంటుంది ఈ కెమెరాలో కన్నా కూడా స్వామివారు నిజంగా మన నేత్రములతో చూస్తే ఇంకా చాలా టీవీ కనిపిస్తూ ఉంటారనమాట. మనకి రామదాసు వారు చెప్తారు, నిన్ను చూసినది అంటే నిన్ను కన్నది కానుపు రామ అని చెప్తూ ఉంటారు రామదాసు వారు. అంటే స్వామి ఈ చూపుకి ఒక నిజమైన అర్థం నిన్ను చూడడమేనయ్యా అని చెప్తూ ఉంటారనమాట. ఇలా మనం రంగనాథ స్వామి వారిని ఈ మండపంపై ఇక్కడ మనకి ఏం చేసి ఉన్నారు. ఈ ప్రక్కన మన భాగవతులు భక్తులు అందరూ కూడా హరి హరి అని చెప్పి స్వామివారి యొక్క కీర్తనలు చేస్తూ ఉన్నారనమాట. మన శ్రీహరి గానప్రియుడు కదా, అందుకనే స్వామివారు కూడా ఒక అరగంట సేపు పాటు అలానే నిలిచిపోయారనమాట. భక్తులు రంగా 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 అని జయజయధ్వానాలు చేస్తూ ఉంటే స్వామివారు ఆ గానానికి ఆ పిలుపుకి చాలా 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 కుతూహలంతో స్వామి అక్కడే నిలిచి భక్తుల్ని ఆశీర్వదిస్తూ అక్కడ మన గరుడ వాహనం ఇంకొక అరగంట సేపు మనకి ఎక్స్టెండ్ చేశారు ఈ సేవని. శ్రీమతే రామానుజాయ నమః.